మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను ప్రవళిక. ఈ రోజు మనతో పాటు వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు లలితాదేవి ఉపాసకులు అయిన నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మందికి శత్రువులు ఎక్కువ ఉంటారు. అవునమ్మా. వాళ్ళు ఆత్మ సంరక్షణ చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఒక్కొక్కసారి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అవునమ్మా. అలాంటి వాళ్ళకి కాళీమాత మంత్రం ఏదన్నా వివరించండి. ఇక్కడ ఏంటంటే అసలు మొట్టమొదటిగా మనకి శత్రువులు ఎందుకు ఏర్పడతారు అనేది చూసుకోవాలి. మనం పూర్వజంలో చేసిన కర్మ ఫలితంగానే శత్రువులు, మిత్రువులు, బంధువర్గాలు, ఇంట్లో ఉండేటువంటి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శత్రువులు ఉంటారు. ఆరో భావం అనేటువంటిది ఉంటుంది మన జ్యోతిష్ శాస్త్రంలో. ఆరో స్థానంలో ఉండే గ్రహము, ఆరో స్థానాధిపతి, ఆరో స్థానంలో ఏ కాంబినేషన్స్, ఏ అధిపతి వెళ్ళి ఆరులో ఉన్నాడు, దానివల్ల శత్రుత్వాలు వస్తుంటాయి. కొంతమందికి భార్య శత్రువు లేదా భర్త శత్రువు, కొంతమందికి పిల్లల శత్రువులు, కొంతమందికి అత్తమామల శత్రువులు, కొంతమందికి ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉంటే ఆ కొలిక్ శత్రువుగా మారుతాడు, లేదా బాస్ శత్రువు అవుతాడు, ఇంటి పక్కడు శత్రువు అవుతాడు, లేకపోతే వెళ్తూ ఏదో సడన్గా ఒక చిన్న యాక్సిడెంట్ లాగా వాడు శత్రువు అయిపోతాడు. కొంతమందికి ప్రేమించిన వాళ్ళ శత్రువులు అవుతారు. ఫస్ట్లో లవ్ అఫైర్ బాగానే నడుస్తుంది, ఇద్దరు మంచి చట్టపట్టాలు వేసుకొని చక్కగా తిరుగుతారు. తెర చూస్తే ఇద్దరు మంచి చిన్న అభిప్రాయ భేదాలు వచ్చి అమ్మాయి వచ్చి వాడి మీద కేసు పెడుతుంది, లేదా ఈ అబ్బాయి వాడి మీద అమ్మాయి మీద కేసు పెడతాడు. అంటే ఏమిటి అంటే మీకు జన్మజాతకంలో శత్రుత్వం ఏ రూపంలో జనిస్తుంది అనేటువంటిది శాస్త్రంలో ఉంటుంది. ఏ భావాధిపతి శత్రు సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఉన్నాడు, ఏ మహాదశ ఏ అంతర్దశలో ఎటువంటి శత్రుత్వాలు వస్తున్నాయి అనేటువంటిది ఉంటుంది. మొన్న ఒక కేసు చూసాం. రాజస్థాన్లో ఒక అమ్మాయి చక్కగా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కోటీశ్వరుని కాదని వాడిని తోసేసి చంపేసి, ఏమిటది ఒక రకంగా ఆమె శత్రువు అయిపోయింది వాడి దృష్టిలో. అంతే కదా. ఎందుకు అట్లాగా అంటే వాళ్ళ జన్మజాతకంలో జీవిత భాగస్వామి మూలంగా ఇలాంటి సంఘటనలు ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే శత్రుత్వం అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మీరు పూర్వజంలో చేసిన శత్రువు సంబంధించిన పనుల వల్ల ఇక్కడ శత్రువుగా వస్తాడు. శత్రు శేషం మిగిలి ఉంటుంది. పూర్వజంలో ఎవరినో మీరు ఇబ్బంది పెట్టారు, అది ఎవరు తీర్చుకోవాలి? మనం ఫుడ్ తిన్నాం, ఇప్పుడు మనం ఏదో బాగా వాటర్ తాగాం, మలమూత్ర రూపంలోనే బయటికి వెళ్తుంది, ఎవడు వీళ్ళ నుంచి వెళ్తుంది. కాబట్టి అట్లాగే ఎవరైతే ఏ కర్మనైతే చేశారో, బ్యాడ్ కర్మ, ఒక మిత్రుడిని మోసం చేసావు, వాడిని ఇబ్బంది పెట్టావు, వాడే శత్రువుగా వస్తాడు. లేకపోతే తండ్రిని ఇబ్బంది పెట్టావు, లేకపోతే కొడుకుని ఇబ్బంది పెట్టావు, ఆ తండ్రి రూపంలో వస్తాడు, లేకపోతే కొడుకు రూపంలో వస్తాడు. తండ్రి కొడుకు రిలేషన్స్ రూపంలో వచ్చే శత్రుత్వాలు ఇంకా బలమైన శత్రుత్వాలు అవి. వాటిని ఎవరు తప్పించుకోలేరు. కొడుకు రూపంలో వస్తాడు, వాడి నుంచి వాడిని వదలలేడు, పట్టుకోలేడు. తండ్రి రూపంలో వస్తాడు, వాడిని వదలలేడు. జాబ్ అనుకుని వదిలేస్తాం. ఇంటి పక్కన ఉంటే ఇల్లు వదిలేసి వేరే దగ్గర ఇల్లు కట్టుకుంటాం, లేకపోతే వేరే ఇల్లు మారిపోతాం, ఖాళీ చేసేసి వెళ్ళిపోతాం. కానీ సొంత కొడుకు, కూతురు, భార్య, చెల్లి, తల్లి రూపంలో వస్తే ఎలా? అవి బలమైనటువంటి శత్రుత్వాలు అంటారు వాటి. అయితే దీనికి మొట్టమొదటిగా శాస్త్రంలో ఏం చెప్పారంటే, నీకు ఏదైనా ఇలాంటి బలమైన కర్మ శత్రుత్వం ఉందనుకోండి, ఫస్ట్ అమ్మవారి పాదాలు పట్టుకోవాలట. పట్టుకొని, అమ్మ నేను పూర్వజన్మలో ఏదో కర్మ చేసి ఉంటాను, ఇక్కడి నుంచి ఆ రూపంలో ఉండేది ఇప్పుడంటే ఎలాగా, ఇప్పుడు తల్లి రూపంలో అయింది. తల్లిని కానీ తల్లి సమానులు కానీ నేను అసలు శత్రువులుగా చూడను. వాళ్ళు ఏమన్నా సరే నా కర్మ తొలగిపోతుంది అనుకుంటా అని సైలెంట్గా ఉండగలగాలి. రెండవది, ఒకటి సైలెంట్గా ఉండగలగాలి. రెండవది ఏంటంటే ఇక్కడి నుంచి అయినా సరే మళ్ళీ అలాంటి ఆ యొక్క రిలేషన్స్లో అంటే మదర్ రిలేటెడ్గా ఉండే వాళ్ళని ఎక్కడా కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, గౌరవించాలి. ఎందుకంటే అది 25% ఏమి సైలెంట్గా ఉండడం వల్ల పోతుంది, 25% ఆ రకంగా పోతుంది. ఇంకొక 25% ఇంకా నేను జీవితంలో ఎప్పుడు వచ్చి ఇలాంటి తప్పులు చేయాలని నిర్ధారణ చేసుకోవడం వల్ల పోతుంది. ఇంకొక 25% దేవతా కైంకర్యం వల్ల పోతుంది. అయితే శత్రుబాధలకి కాళికా అష్టోత్తరం చేసుకోవచ్చు. కాళికా అమ్మవారికి బెల్లము, క్యారెట్స్, బెల్లంతో కూడినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెడితే చాలా మంచిది. శత్రు పీడలు నశించడానికి మనకి ఆవాలతో హోమం చేస్తారు, కాళికా హోమం చేస్తారు. దుర్గా అష్టోత్తరం కూడా శత్రుబాధలను తగ్గిస్తుంది. శత్రుబాధలు తగ్గించడానికి మరొక అద్భుతమైన మంత్రం ఏమిటి అంటే, సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః. కొంతమందికి ఎలా ఉంటుందంటే, నేను ఏం మాట్లాడినా శత్రువులు అయిపోతున్నారండి అంటారు. ఇంట్లో నేను ఏదో మాట అన్నాను, నీకేం తెలియదు పో అంటున్నారు, ఏంటిది అనిపిస్తుంది.
ఇక్కడ వాక్ సంబంధంగా జరిగిన దోషం అంటారు దాన్ని. అంటే పూర్వజన్మల్లో ఈ జీవుడు ఎవడేం మాట్లాడినా నోర్మి అన్నాడు. ఎవరు ఏం మాట్లాడినా నీకేం తెలియదు, నువ్వు వరకు నీకేం నువ్వు ఊరుకో అన్నాడు. ఎవరిని మాట్లాడిన వాళ్ళ. అందుకని ఆ కర్మ ఎలా వస్తుందంటే వీళ్ళు ఏం మాట్లాడదామన్న అవతల మాట్లాడినవారు. ఓకే. అందుకు అప్పుడు ఏం చేయాలి? లలిత సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః. అమ్మవారి యొక్క వాక్కు నుంచి ఆ యొక్క అంటే అమ్మవారు కర్పూరము వీటిక అనేటువంటి ఒక తాంబూలం వేసుకుంటే ఆ తాంబూల చర్వణం వలన అన్ని లోకాలకి ఆ సువాసనలు వెళ్ళి అబ్బాయి ఎంత గొప్ప సువాసన వస్తుంది అమ్మవారి నుంచి అనుకున్నారట వాళ్ళందరూ. ఇది చేసుకుంటే మీరు మాట్లాడేది ఏది సార్ అవతల వాళ్ళు మరి ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటారు, కానీ నీకేం తెలియదు అనే మాట రాదు. ఇంకప్పుడు చాలామంది ఇళ్లలో జరుగుతుంటుంది చూడండి. తల్లులు ఎక్కువ సఫర్ అవుతుంటారు. ఏమిటోనండి, మా అబ్బాయి చెప్తే మా అబ్బాయి నీకేం తెలియదు అంటాడు, మా ఆయన చెప్తే మా ఆయన నీకేం తెలియదు అంటాడు. ఏమిటి నాకు ఈ బాధ అనిపిస్తుంటుంది. నిజమే, అది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో కూడా తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెడితే కూడా ఇంట్లో వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే. ఇప్పుడు అమ్మవారికి దుర్గా స్తోత్రము ఇలాంటివి చదువు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. కాళికా అమ్మవారి స్తోత్రమును ఇవి చెప్పారు కదా గురుగారు, ఏ ఏ రోజుల్లో చేసుకుంటే మంచిదంటారు? ఎక్కువగా అమ్మ తీవ్రంగా శత్రుత్వాలు ఉన్నప్పుడు మంగళ శనివారాలు చేయాలమ్మా. శని మంగళవారాలు చేయాలి. ఇంకా ఎక్కువ శత్రుత్వాలు ఉంటాయి కనుక కందులు నువ్వులు కలిపి, అంటే రెండింటిని కలిపేసి కదా, రెండింటిని దానంగా ఎంత ఎంత చొప్పున ఇవ్వాలంటే కేజింబావు ఇవ్వాలమ్మా. కేజింబావు ఇవ్వాలి, సరిపోతుంది. ఇప్పుడు కొంతమందికి ఎక్కువ కమ్యూనికేషన్స్ వల్ల ఎక్కువ శత్రుత్వాలు వస్తున్నాయి అన్నప్పుడు మంగళవారం ఎరుపు రంగు డ్రెస్ వేసుకోకూడదు. బుధవారం ఎరుపు రంగు డ్రెస్ వేసుకోకూడదు. శనివారము బుధవారం 2 రోజులు ఎరుపు రంగు డ్రెస్ వేసుకోకూడదు ఎక్కువ శత్రుత్వాలు ఉన్నప్పుడు. శనివారం బుధవారం అటాక్స్ జరుగుతాయి కొంతమంది శత్రుత్వాల వల్ల. చూడండి, కొంతమందికి సినిమాల్లో చూపిస్తుంటారు తెల్ల సోములు తెల్ల డ్రెస్సులు వేసుకొని అటాక్ జరుగుతుంటుంది. అటాక్ జరుగుతుంది అని ఏమైనా ఉన్నా కొంతమందికి, అలాంటి వారు కూడా శని మంగళవారాలు ఎరుపు నలుపు దుస్తుల్ని అవాయిడ్ చేస్తే మంచిది. అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే అటాక్స్ అనేటువంటివి జరగవు. ఎవరికైనా కొంతమందికి ఉంటుందంటే తీవ్రమైన శత్రుత్వాలు, మనకి ఫ్యాక్షనిజమ్స్ అంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఆంజనేయ స్వామిని కానీ కాలభైరవుని కానీ తలుచుకొని బయలుదేరితే కూడా వాళ్ళకి కాలం కలిసి వస్తుంది. ఇప్పుడు మామూలుగా కాళికామాతకు కూడా ఏదో మనం కొంతమంది మేకలు అవి కూడా ఇస్తూ ఉంటారు కదండి. అది వేరమ్మా. అది బలి ఇవ్వడం అనేది అమ్మవారికి కాదు, కింద ఉండే శక్తులు తీసుకుని ఉంటాయి. అది చాలా మందికి అనుమానం ఉంటుంది, అది కూడా అమ్మవారికా లేదంటే కింద ఉన్న శత్రువుకా అనేది. అది ఒక పెద్ద సబ్జెక్ట్ అమ్మా, ఇంకో వీడియోలో చేద్దాం. తప్పకుండా గురువు గారు, చాలా చక్కగా వివరించారండి. నమస్తే. శ్రీమాత్రే నమః.